నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పట్టాల పంపిణీ కార్యక్రమం పండగలా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనగా తొలి విడత 633 కుటుంబాలకు శాశ్వత పట్టాలు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు అందజేశారు. దీంతో లబ్ధిదారులు థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి తమ కల సాకారం చేసిన సీఎంకి భగత్ సింగ్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి, ఎంపీ, కలెక్టర్లతో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ కాలనీ బాణసంచారాలు మూతలతో హోరెత్తింది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా థ్యాంక్యూ సీఎం సార్ అని చెప్పి ప్లే కార్డ్స్ అందరూ కూడా రావట్లా, వాయిస్ రావట్లా. థ్యాంక్యూ సీఎం తర్వాత మాట్లాడతారు. అయితే మధ్యలోగా ఎవరు ఒక్కరు కూడా ఉండకూడదు. పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ సైడ్ ఉండాలి, అధికారులు కూడా సైడ్గా ఉండండి. ఎందుకంటే వీడియోలో అందరూ చూస్తున్నారు. మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు అడ్డం ఉన్నారు అనుకోండి, మొత్తం అక్కడికి వీడియో అవ్వకూడదు. తర్వాత ఇందాక జహీర్ చెప్పినట్టుగా పట్టాలు సచివాలయం స్టాఫ్ వాళ్ళకి ఇచ్చేసేయండి అందరికీ. అది అయిన తర్వాత మీరే పైకెత్తి చూపించండి. అది అయిన థ్యాంక్ యూ. వారిద్దరితో ఇంటరాక్షన్ అవుతారంటే వాళ్ళకి మైక్ ఇస్తాను సార్. లేదు మీరు మాట్లాడతానంటే మాట్లాడిస్తాను. సార్ ఈరోజు మేమంతా ఇక్కడ భగత్ సింగ్ కాలనీ నెల్లూరులో 54వ డివిజన్లో ఉన్నాం. ఈ 54 అయితే వాళ్ళ గతంలో వచ్చిన పార్టీల వాళ్ళు ప్రతిసారి మీకు పట్టాలు ఇస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పటం, వాళ్ళని నమ్మించడం, ఓట్లు వేయించుకోవడం జరిగింది. అయితే లాస్ట్ ఎలక్షన్స్కి ముందు కరెక్ట్గా 3 నెలల ముందు అందరికి ఒక కాగితాలు ఇచ్చారు. అవి పట్టాలని చెప్పడం జరిగింది. వాళ్ళు బ్యాంకులకు పోతే ఈ పట్టాలు కాదమ్మా, మీరు నివాసం నుంచి కాగితాలు ఇచ్చారు, ఇది చల్లవని చెప్పారు. అయితే ఎలక్షన్స్ ముందు నేను డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అందరూ అడిగారు, సార్ మాకు పట్టాలు ఇప్పించండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నామని. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నేను ప్రభుత్వం రాగానే అధికారులను తీసుకొని ఇక్కడే కూర్చొని పెట్టి మీతో మాట్లాడతాను. మాటను చెప్పిన ప్రకారం మార్చి 1వ తేదీ అధికారులను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడాను. తర్వాత మీతో నేను మాట్లాడటం, మీరు కూడా వెంటనే దాన్ని కలెక్టర్ ద్వారా ప్రాసెస్ చేసి 1430 మందికి పట్టాలు ఇచ్చేటట్టుగా క్యాబినెట్లో మీరు అప్రూవ్ చేయించారు సార్. దానికి ప్రత్యేకంగా ఈ యొక్క భగత్ సింగ్ కాలనీ వాళ్ళ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని ద్వారా ఈరోజు నెల్లూరులో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పట్టాలు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ తర్వాత వచ్చి నన్ను కలవటం, మీ ద్వారా చేయించమన్నారు. నేను ఒకటే చెప్పాను, కోర్టు ఇష్యూలు కాకుండా, కోర్టు సమస్యలు లేకుండా ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి 1 by 1 చేయిస్తామని వారికి చెప్పడం జరిగింది సార్. అయితే ఇప్పుడు ఇక్కడ పట్టాలు ఎలా ఇస్తున్నామంటే సార్ 1430లో ఈరోజు 633 ఇస్తున్నాం సార్ ఫస్ట్ ఫేజ్లో. వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ పక్కన సచివాలయం స్టాఫ్ ఉన్నారు సార్. ప్రతి ఒక్కరి పక్కన సచివాలయం స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ నా దగ్గర ఒక ఇద్దరు ఉన్నారు. నేను ఒకరికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ సమక్షంలో ఇస్తాం. అప్పుడే సచివాలయం స్టాఫ్ అందరూ కూడా పక్కనున్న బెనిఫిషియర్స్కి పట్టాలు ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత మీరు ఆ ఇద్దరితో ఇంటరాక్షన్ కావచ్చు. తర్వాత మీరు వాళ్ళకి యాక్చువల్గా మీ యొక్క విషెస్ అది చెప్పాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ప్రజలందరూ చాలా చాలా సంతోషంతో ఉన్నాం సార్. ఈరోజు అలాగా చూడాలని కోరుకుంటున్నాం సార్. నారాయణ సార్కి మీకు ఖర్చు పెట్టి నిరంతరం మీ పండుగ ఉంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్టేట్ వర్క్ బోర్డు అధ్యక్షుడు అజీజ్ గారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, అదే మరి పెద్దలందరికీ
ఈరోజు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 733 మందికి పట్టాలు 633 మందికి పట్టాలు ఇచ్చే సందర్భంలో సమావేశమైనటువంటి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను ఇది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి మీకు అందరికీ పట్టాలు ఇచ్చాను. దీనికి చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన రోజున మీకు ఈ పట్టాలు ఇవ్వడం నా 2 లేకపోతే కొంతమంది డయాలసిస్ తీసుకుంటా ఉంటారు. సుఖీభవ ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమాన్ని P4 అని తీసుకొచ్చాం. ఆ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. సార్ చదువుకుంటానంటే మటుకు ఖచ్చితంగా చదివిస్తాం సార్. చెప్పాలమ్మా, ఆడుకోవడం మీరంతా కూడా స్ఫూర్తినివ్వాలి. చిన్నప్పుడు తెలియదు పట్టాలు రావాలి. ప్రతి అధికారి పక్కన ఒక పట్టా రావాల్సిన వాళ్ళని కూర్చొని పెట్టాము. ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి యాక్చువల్గా ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేస్తాను. మరొకసారి తెలియజేస్తున్నాను, ఇలాంటి పట్టాలు నెల్లూరులో ఎక్కడ ఇవ్వాల్సిన అవన్నీ స్టడీ చేయమని ఆల్రెడీ కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎంఆర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. రాబోయే 2-3 నెలల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనం పట్టాలు ఇవ్వగలమో అవన్నీ ఇస్తామని చెప్పాను. ఒక్క వర్క్ బోర్డ్ ల్యాండ్స్ మాత్రం కోర్టు సమస్యలలో చేయలేము. ఎండోమెంట్స్ కూడా కోర్టు యొక్క ఇది ఉంది. అంటే రైల్వేస్, ఈ 3 తప్ప మిగతా ఏదున్నా వీటికి పరిశీలించి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మాట తప్పం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే మాట తప్పని ప్రభుత్వం. చెప్పింది చేస్తారని నిదర్శనం ఇదే. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.